నన్ను కెమెరామెన్గా పెట్టుకోవచ్చుగా, ఫ్రీగానే చేస్తుంది. అసలు జిమ్ములో అంతలా చూపిస్తుంది ఏంటిది? పిస్కడాలే. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. పొదగడాలు గిదగడాలు ఏం లేవమ్మా, పిస్కడాలే పిస్కడాలే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఐ ఆమ్ షూర్ యువర్ ఎక్స్ విల్ ఫీల్ ది హీట్. ఫీల్ ఏంటిది? ఏసీ 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 వదిలేసాడు రోత నాకెందుకయ్యా, ఏసీ 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 వదిలేసాడు రోత నాకెందుకయ్యా. మంచి ఫిగర్ కావాలని చెప్పేసి వదిలేశాడు, అంతే కదా. ఎందుకు హీట్ అవుతాడు, ఎందుకు ఫీల్ అవుతాడు? లేకపోతే ఎక్స్లే లేరేమో, ఒకవేళ ఉన్నా కూడా ఫీల్ అవ్వనీకి ఏం లేదు అక్కడ, మొత్తం డొల్లా తప్ప. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అసలు జిమ్ములో అంతలా చూపిస్తుంది ఏంటిది? ఇప్పుడు బయట ఎలాగో చూపిస్తూ ఉంటే కొంచెం అది ఇది టీము ఆ టీము చూపిస్తున్నారు అని చెప్పేసి సొల్లు కారుస్తారేమో అని చెప్పేసి జిమ్కి వెళ్ళేసి మొత్తం విప్పేసి మరీ చూపిస్తుంది. రీల్ చేస్తూ కూడా అందరూ చూడండి చూడండి, నా అందాన్ని చూడు బావయ్యో, నా అందాన్ని చూడు బావయ్యో అన్నట్టు, చూడు నా అందం, నా చూడు అందం, నా అందం అంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, రీలేనా? రీలే బావ, రీల్ కాకపోతే రియలా? రియల్ చూపించడం కష్టం అప్ప, రీల్లోనే చేస్తారు వాళ్ళు. చూపించేస్తారు, ఇప్పుతారు, వేసుకుంటారు, తొడుక్కుంటారు, తొడలు గిడలు నడుము అన్నీ వీలే. చూపించేస్తారు, ఇప్పుతారు, వేసుకుంటారు, తొడుక్కుంటారు, తొడలు గిడలు నడుము అన్నీ వీలే. రియల్లో పర్సనల్స్ ఉంటాయి, అవి బయట చెప్పొద్దు, సీక్రెట్, ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నన్ను కెమెరామెన్గా పెట్టుకోవచ్చుగా, ఫ్రీగానే చేస్తా. నువ్వు ఫ్రీగా అని చెప్పేలోపే చాలా మంది క్యూ లైన్లో నిలబడేస్తారు బ్రో, చాలా మంది క్యూ లైన్లో నిలబడేస్తారు బ్రో. ఐ కాంట్ స్టాప్ మై హ్యాండ్ బేబీ రియల్లీ. అంటే మనోడు ఆ ఫిగర్ని చూసుకొని బాత్రూంలోకి వెళ్ళేసి కొట్టుకుంటున్నాడంట, అంటే మనోడు ఆ ఫిగర్ని చూసుకొని బాత్రూంలోకి వెళ్ళేసి కొట్టుకుంటున్నాడంట. వాడు ఆపట్లేదట. ఊకో బ్రో, నీ ఫిగర్ కోసం ఏమైనా ఉంచు. రీల్లో ఉండే పోరి కోసం కొట్టుకున్నావనుకో, ఈ తమ్ముడితో రియల్గా ఏ పని చేయలేవు. ఈ తమ్ముడు బాధపడాల్సి వస్తుంది, నీ ఫిగర్ నీతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి చూసుకోమలా, కొట్టుకోవడం ఆపు తమ్ముడిని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుందిగా, ఈ డ్రెస్లో చలి ఉండదా? అంటే అక్కడ క్లైమేట్ చల్లగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ అమ్మాయిని చూసేసారే అప్పుడు హార్ట్ పెరిగిపోతుంది, ఈ అమ్మాయిని చూసేసారే అప్పుడు హార్ట్ పెరిగిపోతుంది. జిమ్లో కూలర్ కూడా హీట్ ఎక్కిపోయి వేడిగాలే వేస్తుంది. ఈ ఫిగర్ హార్ట్నెస్ని చూసి అలా ఉంటుంది మరి తనతోటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, జిమ్లో వర్కౌట్స్ మాత్రమే చేయాలి మామ, రీల్స్ కాదు. జిమ్లో వర్కౌట్స్ మాత్రమే కాదు బ్రో, రీల్స్ చేస్తారు. రీల్స్తో పాటు ఎవరు లేనప్పుడు ఏదన్నా చేస్తారు. ఈ మధ్య ట్రెండ్ అయిందబ్బా జిమ్లో చేసుకోవడాలు, వీడియోస్ చేసుకోవడాలు, ప్రాంక్ వీడియోస్ చేసుకోవడాలు, రీల్స్ చేసుకోవడాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. యూనో, అంతా మామూలు అయిపోయింది. కాబట్టి కామ్ అండ్ కూల్ అన్నీ చేసుకుంటున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ ఇవ్వండి. ఎవరైనా నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ పేజీ అండ్ ఫేస్బుక్ కూడా ఉంది. ఆ లింక్స్ ద్వారా నన్ను ఫాలో అవ్వండి. కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేనైతే ఎవరిని బ్యాడ్ చేయాలనో ఉద్దేశించి అయితే కాదు, వాళ్ళ రీల్స్కి వచ్చిన కామెంట్స్ మాత్రమే తెచ్చి మీ ముందుకు తెస్తున్నాను. తప్పుగా ఎవరు అనుకోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరిదన్నా రీల్స్ నేను ట్రోల్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేము, ఐడి చెప్తే నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు వాళ్ళ ఐడి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.